ఇదే ఇకన చివరి వీడియో కావచ్చు. Started Ramnavami and Vijayadashmi in Chennai. నిజంగా ఇది చాలా బాధాకరమైన స్టేట్మెంట్. ఆ శివాజీ సంభాజీ మహారాజుల ఆత్మలు ఈరోజు ఖచ్చితంగా It is due to lack of knowledge of dharma in Hindus. ఈ మాట అన్నిటికంటే అభ్యంతరకరంగా ఉంది. ఈ దేశంలో ఉంటున్న ప్రతివాడు హిందువే, వాడు ముస్లిం అయినా క్రైస్తవుడైనా అని చెప్పేసి నేను ఒప్పుకోవట్లేదు సార్. కానీ ఈరోజు నేను ఎంతమందికి శత్రువుని అవుతున్నాను చూడండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నిజంగా బరువెక్కిన గుండెతోటి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే మనందరం ఎంతో గౌరవించుకునే పరం పూజ్య సర్సంఘ్ చాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ గారు ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేశారో సాయిబాబా విషయంలో, దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నా. బహుశా ఇదే ఇకన చివరి వీడియో కావచ్చు. షాక్ అవ్వకండి. మోహన్ భాగవత్ జీ గారి విషయంలో ఇది చివరి వీడియోగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ వీడియో చూసి చాలామంది ఇదేదో మోహన్ జీకి నేను ఇస్తున్న కౌంటర్ అని అనుకోవచ్చు. కౌంటర్ కాదండి. సవినయంగా సభక్తికంగా వారు మాట్లాడిన మాటల్లో ఏదైతే నాకు అభ్యంతరకరంగా ఇబ్బందికరంగా అనిపించాయో వాటి గురించి మాత్రమే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. దీన్ని వ్యక్తిగతంగా తీసుకుని లేదా సర్సంఘ్ చాలక్ వారిని నేనేదో అగౌరవపరిచానన్నట్టుగా తీసుకుని ఎవరన్నా ఈ టాపిక్ని ఎక్స్టెండ్ చేస్తే మాత్రం దానికి నేను బాధ్యుణ్ణి కాదు. ఎందుకంటే వారికి ఉన్నంత అధికారం కావచ్చు, లేకపోతే శక్తి కావచ్చు, స్థాయి కావచ్చు నాకు లేదు. అలాగే వారికి ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అందులో నాది అణుమాత్రం కూడా కాదు. అది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను. కానీ అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. బహుశా సాయిబాబా విషయంలో కూడా కొన్ని విషయాలు ఆయన స్వయంగా పరిశీలించడం కాకుండా బహుశా ఎవరో చెప్పిన విషయాల్ని విని మాట్లాడినట్లుగా నాకు అనిపించింది. అయితే ఆ వీడియోని చూపిస్తూ చాలామంది ఏమంటున్నారంటే, లలిత్ కుమార్ ఇదిగో నీకు చెప్పు దెబ్బలాంటి సమాధానం లేదా చంపదెబ్బలాంటి సమాధానం మోహన్ జీ చెప్పేశారు, సర్సంఘ్ చాలక్ వారు చెప్పారు, ఇక నువ్వు నోరు మూసు కూర్చో అని మాట్లాడుతున్నారు. ఎస్, ఆ మొక్క వాళ్ళు చెప్పేదేంటి? నేనే చెప్పా. ఏం చెప్పానో ఒక్కసారి చూడండి. నిజంగా శక్తి స్థాయి ఉంటే ఒక్కసారి పూజ్య మోహన్ భాగవత్ గారి దగ్గరికి కూడా వెళ్ళేసి, మోహన్ భాగవత్ గారు అలాగే ప్రవచనకర్తలు మీరు అందరూ కూడా ఒక మాట చెప్పండి, లలిత్ కుమార్ చేస్తుంది తప్పుడు ప్రచారం, సనాతన ధర్మంలో సాయి పరమాత్ముడు అన్న విషయం చెప్పించేయండి. అన్నీ మూసు కూర్చుంటా, ఆల్ హోల్స్ సరిపోద్దిరా, అయిపోద్దిగా. పద్దాక నన్ను ఫోన్ చేసి లేకపోతే నాకు కెలికేసి నా కామెంట్లోకి వచ్చేసి వాళ్ళు చెప్పారుగా వీళ్ళు చెప్పారుగా అంటే వాళ్ళు ఎవరో చెప్తే నేను ఎందుకు బాధ్యత తీసుకుంటానరా? నేను ఇచ్చిన స్టేట్మెంట్ విషయంలో నన్ను కమిట్మెంట్ అడగండి, ఒప్పుకుంటా. లేదు ఈ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లలిత్ కుమార్ చేస్తున్నది తప్పుడు ప్రచారం, సాయి సర్వోత్తమ దైవం, సాయి పరమాత్ముడు అని ఒక్కసారి చెప్పించండి. లైఫ్ టైం ఛాలెంజరా మీకు, లైఫ్ టైం ఛాలెంజ్. వాళ్ళు గనక సాక్ష్యాలతో నిరూపించి లలిత్ కుమార్ ఇదిగో కావాలంటే వేద ప్రమాణం చూసుకో, సాయిబాబా అందరికంటే గొప్ప దేవుడు, పురుష సూక్తంలో చెప్పబడ్డ పరమాత్ముడు సాయే, విరాట్ పురుషుడు సాయే అని చెప్పేస్తే చాలు. బహుశా నాకు తెలిసి నా లైఫ్లో ఇట్లాంటి రీజనబుల్ లేదమ్మా. సో నా ప్రపోజల్ క్లియర్గా ఉంది, నా స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది. పురుష సూక్తంలో చెప్పబడ్డ పరమాత్ముడు సాయే అన్న స్టేట్మెంట్ నేను ఇప్పించమన్నా. కానీ మోహన్ భాగవత్ జీ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇచ్చి ఉండుంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఏదైతే సాక్ష్యాధారాలతో నిరూపించండి, వేద ప్రమాణాలతో నిరూపించండి అన్నానో అలా నిరూపిస్తే ఖచ్చితంగా నేను మూసు కూర్చుంటా. ఎందుకంటే నేను సాయి మీద విద్వేషంతోటో లేకపోతే ఇంకో రకమైన ఉద్దేశంతో యుద్ధం చేయట్లా. కేవలం సాయికి సంబంధించిన వ్యవహారంలో స్పష్టత లేదు కాబట్టి నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా. అదే స్పష్టత నాకు ఇచ్చేస్తే అయినా కూడా నేను వ్యతిరేకించడానికి నేను దేవుడితో యుద్ధం చేసేంత ధైర్యశాలిని కాదు, అలాంటి దుష్ట ఆలోచనలు నాకు ఉండవు. కానీ నాకు సమాధానాలు చెప్పించకుండా స్థాయి ఉన్న వాళ్ళతోనో, అధికారం ఉన్న వాళ్ళతోనో, శక్తి ఉన్న వాళ్ళతోనో ఏదో ఒకటి చెప్పించేసి నా నోరు నొక్కించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో హిందూ సమాజం ఒకసారి ఆలోచించండి. స్పష్టంగా ఆధారాలతో నిరూపిస్తే అయిపోయేదానికి మోహన్ భాగవత్ జీ చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, లేకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఏంటివన్నీ? అది చెప్పించిన రోజున నేను మూసేస్తానంటే అది తప్ప అన్నీ చేస్తా ఉన్నారు. సరే, ఒక్కసారి అసలు మోహన్ భాగవత్ జీ ఏమన్నారు, దానిలో నాకు కనిపించిన ఇబ్బంది ఏంటి, అభ్యంతరం ఏంటి అనేది వర్డ్ టు వర్డ్ చెప్తాను. చాలా మంది కామెంట్ పెట్టొచ్చు, మోహన్ భాగవత్ జీ కంటే నీకు ఎక్కువ తెలుసా అని. ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసిన ఈ ఒక్క విషయం దగ్గర బహుశా ఆయనకు అవగాహన ఉండుండకపోవచ్చు.
సనాతన ధర్మం యొక్క సూత్రాల్లో ముఖ్యమైన సూత్రం ఒకటి ఉంది, బాలాదపి సుభాషితం. మంచి మాట చిన్నవాడు చెప్పినా వినాలి. అడు వయసులో చిన్నవాడా, స్థాయిలో చిన్నవాడా, అంతస్తులో చిన్నవాడా, ఇన్ని చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాటల్ని కూడా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. రండి. There is a big controversy about Shirdi Sai Baba trying to create split among Hindus. What is RSS opinion on this? Question by J. Madhusudan Gupta. సో ఇక్కడ జే మధుసూదన్ గుప్తా అనే వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే ఒక పెద్ద వివాదం నడుస్తుంది షిరిడి సాయిబాబా పేరుతో హిందువుల మధ్య ఒక విభజనని సృష్టించేలాగా. దీని మీద ఆర్ఎస్ఎస్ స్టాండ్ ఏంటి తెలియచేయండి అని అడిగారు. సో నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే హిందువుల మధ్య విభజన కలిగేలాగా అనే పాయింట్లు అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధుసూదన్ గుప్తా గారికి హిందువుల మధ్య విభజన వస్తుందేమో అన్న ఒక ఆందోళన ఏదైతే ఉందో దాన్ని నేను స్వాగతిస్తున్నా. ప్రతి హిందువుకి కూడా అటువంటి ఆలోచన ఉండాలి. హిందువులు విడిపోకుండా ఉండటానికి ఏమేం చేయాలో అన్నీ చేయొచ్చు. ఈరోజు నేను కూడా సాయిబాబా వివాదంలో మాట్లాడటానికి కారణం హిందువులని హిందుత్వం నుంచి విభజించాలి అని కాదు, హిందువులని తిరిగి స్వచ్ఛ హిందుత్వంలోకి ఉంచాలి. హిందువులు ఎవరు కూడా ఇటువంటి చిన్న చిన్న వాటి కారణంగా, అంటే గురువుల పేరుతోటో లేకపోతే మధ్యలో వచ్చిన పెడపోకడల పేరుతోటో సనాతన ధర్మం నుంచి విడిపోకూడదు అన్నదే నా ఉద్దేశం కూడా. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే హిందువులు విడిపోకూడదు అంటే ఏంటి? తప్పు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోవాలా? దీని గురించే మహాభారతం సభాపర్వంలో అద్భుతమైన వ్యాఖ్యానం ఒకటి ఉంది. ధర్మ అధర్మ నిర్ణయం చేయాల్సిన సందర్భంలో ఉన్నప్పుడు ఎవరైతే తటస్థంగా వ్యవహరిస్తారో వాళ్ళు స్పష్టంగా అధర్మానికే మద్దతు పలికినట్టు. కాబట్టి నేను అటువంటి తటస్థ వైఖరిని ప్రదర్శించడానికి నేను సిద్ధంగా లేను. నేను స్పష్టమైన నా వైఖరిని స్పష్టంగా ధర్మం వైపే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ ఇలాంటి నిజాలు చెప్పటం వల్ల, ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల హిందువుల్లో చీలికి వస్తుంది అంటే ఈరోజు మీకు ఇంకొక 2 ఉదాహరణలు కూడా చూపిస్తా. ఒక్కసారి ఈ పుస్తకాన్ని చూడండి. ఈ జ్ఞానగంగా అనే పుస్తకాన్ని బాబా రాంపాల్ అనే వ్యక్తి రాశాడు. ఇందులో ఒక్కసారి 55వ పేజీ చూడండి. ఇక్కడ తల్లకిందులుగా కనిపిస్తున్న ఈ వృక్షాన్ని చూశారు కదా, నిజానికి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఊర్ధ్వమూలం అదశాకం అశ్వత్థం ప్రాహుర వ్యయం అని చెప్పేసి. అంటే ఈ సృష్టి అంతా కూడా తల్లకిందులుగా ఉన్న ఒక వృక్షం అయితే ఆ వృక్షం మూలం ఎవరు అంటే పరమాత్ముడు అని మనం నమ్ముతాం. ఆ పరమాత్ముడు శ్రీకృష్ణ పరబ్రహ్మ, లేకపోతే శివుడు, విష్ణువు, నారాయణుడు, అమ్మవారు, ఇలా సనాతన ధర్మంలో మనం చూసేది. కానీ ఇందులో త్రిమూర్తుల ముగ్గురిని కూడా కేవలం కొమ్మలుగా చూపిస్తూ పక్కన 2 కొట్టేయబడ్డ కొమ్మలు ఏంటో ఎవరికి తెలియదు, దాని గురించి చెప్పకుండా మూలంగా ఎవరిని చెప్తున్నారంటే పూర్ణ బ్రహ్మ కబీర్ సాహెబ్ అని చూపిస్తా ఉన్నారు. ఇక్కడెక్కడ అల్లా గురించి లేదు, ఇక్కడెక్కడ యేసుక్రీస్తు గురించి లేదు. మరి ఈ పూర్ణ బ్రహ్మ కబీర్ సాహెబ్ మూలము అని చెప్తున్న ఈ వ్యక్తిని నమ్ముతున్న వాళ్ళు కూడా అత్యధికులు, టు బి మోర్ ప్రిసైజ్ 100% అయి ఉండొచ్చు కూడా. అందరూ హిందువులే. మరి ఇప్పుడు ఈ భక్తులందరికీ కోపం వస్తుందేమో కాబట్టి ఇతను కూడా కొన్ని ప్రమాణాలు చూపిస్తూ దానికి వేదమే ప్రమాణం అని మాట్లాడుతూ ఉన్నాడు. పూర్ణబ్రహ్మ కబీర్ సాహెబ్బే పరబ్రహ్మ అని చెప్తూ. మరి ఇప్పుడు వీళ్ళని ఖండిస్తే, ఈ పుస్తకాన్ని ఖండిస్తే బహుశా హిందువుల్లో చీలికొస్తుందేమో అని చెప్పి ఈ అధర్మాన్ని సహించమంటారా? పెద్దలు, విఘ్నులు నన్ను ఎవరైతే ఖండించాలనుకుంటున్నారో బహుశా వీటికి సమాధానం చెప్పి తర్వాత రండి. అలాగే మరొక సంస్థ, అంటే ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి, కొన్ని ప్రాముఖ్యమైన సంస్థలు చెప్తున్నా. అదే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. దీని గురించి నేను ఎక్కువ ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇందులో 13వ పేజీ చూడండి. పరమపిత పరమాత్మ మరియు అతని దివ్య కర్తవ్యములు అని చెబుతూ పరమపిత శివ పరమాత్మ గీతా జ్ఞానదాత అని చెప్పి కింద బ్రహ్మ ద్వారా స్థాపన అని, బ్రహ్మ అంటే ఈ వృద్ధుడే, ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్నాడో దాదా లేఖరాజ్, ఈయననే అని చెప్తున్నారు. మరి ఈయనని బ్రహ్మగా ఒప్పుకోవటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్రహ్మకుమారి సంస్థలో భక్తులుగా, వాలంటీర్లుగా ఉంటున్నారు. వాళ్ళంతా హిందువులే దురదృష్టవశాత్తు. మరి హిందువుల్లో చీలికి వస్తుందేమో అని చెప్పేసి ఈ నిజాలు చెప్పటం మానేయమంటారా? ఇలాంటి నిజాలు చెప్పటం వల్లే బహుశా వీళ్ళు హిందుత్వంలో నుంచి బయటికి వెళ్ళిపోతారు, పూర్తిగా సపరేట్ మతంలాగా ఫామ్ అయిపోతారు అంటే పోనివ్వండి. వాళ్ళనే పెట్టుకుని సనాతన ధర్మాన్ని సర్వభ్రష్టత్వం చేసే కంటే వాళ్ళని పంపించేయటమే మేలు కదా. పాత ఉదాహరణ మళ్ళీ చెప్తున్నా, గంపలో 10 పళ్ళుంటే ఒక పండు కుళ్ళిపోయింది అంటే ఆ 9 నుంచి దాన్ని వేరుపరచాల్సిందే. మందలో ఒక గొర్రెకి ఏదన్నా జబ్బు వచ్చింది అంటే మిగతా 10టికి వ్యాపించకుండా ఉండాలంటే ఆ గొర్రెను బయటకు జరిపేయాల్సిందే. దీనికాడ కాంప్రమైజ్ ఏంటి? శరీరంలో ఒక అవయవానికి ఇన్ఫెక్షన్ వచ్చి శరీరం మొత్తం పడిపోయే పరిస్థితి వస్తే దానికంటే ముందు ఆ అవయవాన్ని తీసేయటమే అది సరైన నిర్ణయమే అవుతుంది. లేని పక్షంలో వీళ్ళు ఎంత దారుణంగా ప్రచారం చేస్తారు అంటే ఒక్కసారి వీళ్ళు ముద్రించిన
ఈ పుస్తకాన్ని మళ్ళీ చూడండి. కల్పవృక్షమునకు బీజరూపుడు పరమాత్మ శివుడే అని కింద పరమాత్ముడు శివుడు బీజరూపమని చెబుతూనే పక్కన ఈ బ్రహ్మభావాన్ని అతని భార్యని సరస్వతిగా చూపిస్తూ ఫోటో వేశారు. మరి అలాగే మరో పక్క ఆ మూలంగా ఎవరిని చూపిస్తున్నారు అంటే ఈ బ్రహ్మ బాబా మరియు సరస్వతిని చూపిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ శివ పరమాత్మను కూడా తీశారు. అలాగే నరకం పైన ఎవరిని పెట్టారో చూడండి. మనం అందరం ఎంతో భక్తితో పూజించుకునే శివుడిని శివుడు కాదు ఇతను శంకరుడు అని చెప్తూ ఆయన్ని నరకం పైన కూర్చోబెట్టి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇలా యుద్ధాలు సృష్టించి ప్రపంచాన్ని సర్వనాశనం చేసేది శంకరుడు, అతను వినాశకారకుడు అని చెప్తున్నారు. మరి ఇది నమ్ముతున్న వాళ్ళు హిందువులే, ఆచరిస్తున్న వాళ్ళు హిందువులే. మరి ఏం చేద్దాం? ఇప్పుడు వీళ్ళంతా కూడా హిందువులే కాబట్టి వీళ్ళకి సంబంధించిన తప్పుల్ని ఎత్తి చూపిస్తే వీళ్ళు హిందుత్వాన్ని విడిచిపెట్టేస్తారేమో, హిందువుల్లో విభజన వస్తుందేమో అని భయపడి ఈ అధర్మాలన్నిటిని కూడా సహిస్తూ కూర్చోమంటారా? అలాగే సాయిబాబా వ్యవహారంలో కూడా నాకేవైతే దోషభూయిష్టంగా అనిపిస్తున్నాయో వాటి గురించి నేను ప్రశ్నిస్తున్నా. సాయిబాబాని ఎక్కడ కూడా నేను బాడుకో బద్మాష్ ఇట్లాంటి మాటలు వాడట్లేదు కదా. ఎందుకంటే బాబా గారు ఆయన 100% హిందువు అయితే ఫస్ట్ సంతోషించేవాడిని నేనే. కానీ ఆయన హిందుత్వాన్ని ప్రచారం చేసినట్లుగా, హిందుత్వం కోసం నిలబడినట్లుగా, ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించలేదు. ఒకవేళ మీకు అనిపించుంటే నాకు ఆ ప్రశ్నలకి సమాధానం ఇవ్వచ్చు కదా. చాలా మంది ఏమంటున్నారంటే నీకు గురువులంటే గౌరవం లేదు, నీకెందుకు సమాధానం చెప్తాను, నీతో ఎందుకు డిబేట్ చేస్తామంటున్నారు. అరే నాయన, ఫస్ట్ అర్థం చేసుకోండి, రోగం ఉన్నవాడికే డాక్టర్తో పని. నాకు కన్ఫ్యూజన్ ఉంది కాబట్టే మీలాంటి వాళ్ళు నాతో కూర్చుని నన్ను ఒప్పించాలా. సమాజంలో 1,00,000 మంది గొర్రెదాటు పోకడతో వెళ్ళిపోతున్నారు కదా, నువ్వెందుకు సపరేట్గా ఉన్నావు నన్ను అడగకూడదు. 1,00,000 మందిలాగా నేను లేను అంటే ఆ భిన్నమైన వ్యక్తిత్వం నాలో కలగటానికి కారణం ఏంటో తెలుసుకుని నన్ను కూడా ఆ 1,00,000 మంది సరైన దారిలో వెళ్తున్నారు అని మీకు అనిపిస్తే ఆ దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత సాటి సోదరులుగా మీ పైన ఉంది. అది మానేసి నన్ను అధికారం ఉన్నవాళ్ళతోటి లేకపోతే అండదండలు ఉన్నవాడితోటి అర్ధబలం ఉన్నవాడితోటి భయపెట్టించి బతకాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? భయపెట్టించి నా నోరు మూపించాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? సరే, ఇక మోహన్ భగవత్జీ ఏమన్నారు ఒకసారి దాని గురించి కూడా విందాం. No, it is meaningless. Shirdi Sai Baba has been there for now about 250 years in Maharashtra. Hindus are not split there. మోహన్ జీ మొట్టమొదట మాట్లాడుతూ దో ఇట్ ఈస్ మీనింగ్లెస్ అన్నారు. హౌ ఇస్ ఇట్ మీనింగ్లెస్ సార్? ఐ డోంట్ నో. ఆ ప్రశ్న సమాజంలో తిరుగుతూ ఉంది. దాని మీద ప్రశ్న మీ దగ్గరికి కూడా వచ్చింది. మీరు దేన్ని మీనింగ్లెస్ అని ఉన్నారో కొంచెం స్పష్టత ఇస్తే బాగుండేది. అంటే అసలు ఈ ప్రశ్ననే ఉత్పన్నం కాకూడదనా, లేకపోతే ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్న వాళ్ళ వ్యవహారం మీనింగ్లెస్ అనా, లేకపోతే ఈ వేదిక మీద అలాంటి ప్రశ్న అడగటం మీనింగ్లెస్ అనేది స్పష్టత ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అలాగే 250 సంవత్సరాల నుంచి షిరిడి సాయిబాబా మారట్లో ఉన్నారని మీరు అంటున్నారు. ఎక్కడున్నారు నాకు అర్థం కాలేదు సార్. అంటే బహుశా మీరు సచ్చరిత్ర లేకపోతే సాయిబాబా యొక్క జీవిత విశేషాల గురించి మరింత తెలుసుకుని స్పష్టతతో కూడిన సమాధానం ఇచ్చుంటే నేను కూడా సంతోషించేవాడిని. నిజానికి షిరిడి సాయిబాబా 1835లో పుట్టినట్లుగా కొన్ని రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. కానీ సాయిబాబా ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టారు అనేది స్పష్టత అయితే లేదు. వారి తల్లిదండ్రుల పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా స్పష్టమైన ఆధారాలు అయితే ఎక్కడా లేవు. పోనీ ఒకవేళ మీరన్నట్లు 1835లో చూసుకున్న ఇది 2025 నాటికి కేవలం 190 సంవత్సరాలే అయింది. అలాని షిరిడి సాయిబాబా పుట్టిన కాడి నుంచి దైవంగా, దైవాంశ సంభూతుడిగా ఎక్కడ పరిగణించబడలా. బాబా గారు చనిపోయిన తర్వాత మాత్రమే ఆయన ప్రచారం స్టార్ట్ అయింది. వారు ఎప్పుడు చనిపోయారంటే 1918లో చనిపోయారు. అంటే నేటికి 107 సంవత్సరాలు మాత్రమే. అంటే పరం పూజ్య డాక్టర్ జీ యొక్క సమకాలీనుడే ఈ సాయిబాబా. మరి 250 సంవత్సరాలు అని ఏ లెక్కన చెప్పారో నాకు అర్థం కాలేదు. పైగా 250 సంవత్సరాల నుంచి ఉన్న హిందువుల మధ్య చీలిక రాలేదు అంటారు. ఎందుకు రావట్లేదు సార్? ఎందుకు రావట్లేదు? హిందువుల మధ్య చీలిక వచ్చింది అంటే కేవలం సాయి భక్తుల వల్లే వస్తుంది. ఇప్పుడు ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నాము అంటే సాయిబాబా యొక్క అస్తిత్వం ఏంటి, సాయిబాబా యొక్క స్థాయి ఏంటి అని ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్న వెనకాల ఒక ప్రమాణం ఉంది. సాయిబాబాని వీళ్ళందరూ అంటున్నారు కదా, సద్గురువు 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 అని చెప్పేసి. సద్గురువు అని నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఏ విధంగా సద్గురువు అనేది నా ప్రశ్న. నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నువ్వు సాయిని అవమానిస్తున్నావు కాబట్టి నీతో చర్చ చేయమంటే అవమానించడం ఏంటి? ప్రశ్నిస్తే అవమానించడమా? సాయిబాబాని బూతులు తిడితే అవమానించడం. కానీ సాయి ఒక శంకరాచార్యుల వారి కంటే, ఒక రామానుజాచార్యుల వారి కంటే, ఒక మధ్వాచార్యుల వారి కంటే, ఒక రాఘవేంద్ర స్వామి వారి కంటే, ఒక వ్యాసుల వారి కంటే ఏ విధంగా గొప్పవాడని మిగతా ఎవ్వరికీ లేని ప్రివిలేజెస్ సాయికి ఇవ్వాలి. సాయి ఆలయాలను ఊరూరా ఎందుకు కట్టాలి? సాయి విగ్రహాలను పెద్దగా పెట్టి ఉపాలయాలుగా లేకపోతే పక్కన చిన్న విగ్రహాలుగా హిందూ దేవీ దేవతల్ని, ప్రధాన దైవాల్ని ఎందుకు పెట్టాలి? ఇది మేము ప్రశ్న అడుగుతున్నాం. ఈ ప్రశ్నకి వేద ప్రమాణంగానో పురాణ ప్రమాణంగానో ఇదిగో సాయిబాబాని ఈ కారణంగా పూజించాల్సిందే, సాయిబాబా ఈ కారణంగా వీళ్ళందరికంటే గొప్పవాడు
అని ఒక్కటి చెప్పొచ్చు కదా. అది చెప్పకుండా సద్గురువు అంటే భారతదేశం మొత్తం 4 సార్లు పాదయాత్ర చేసి చిత్రామ్నాయ పీఠాలని స్థాపించి అనేక దేవాలయాలను నిర్మింపజేసి సనాతన ధర్మాన్ని పరాయి మతాల బారి నుంచి కాపాడిన శంకరాచార్యుల వరకంటే ఏ రకంగా గొప్ప? 32 ఏళ్ల వయసులోనే అనేక ప్రకరణ గ్రంథాలు, అనేక భాష్యాలు రాసి హిందువులందరికీ ఒక స్పష్టమైన మార్గదర్శనం చూపించిన శంకర భగవత్పాదుల కంటే సాయి ఏ రకంగా గొప్ప? ఇది నా ప్రశ్న. అలాగే అనేక భాష్యాలు రచించి 108 దివ్య దేశాలు సందర్శించి అనేక మంది మహనీయులకి సమాశ్రయణాలు ఇచ్చిన రామానుజాచార్యుల వరకంటే ఏ రకంగా సాయిబాబా గొప్ప? ద్వైతమత స్థాపన చేసి సనాతన ధర్మంలోనే మరొక అద్భుతమైన మార్గాన్ని చూపించి హిందువులకి ఈ మార్గంలో కూడా మోక్షాన్ని పొంది తరించవచ్చు అని మార్గనిర్దేశనం చేసిన పూజ్య మధ్వాచార్యుల వారికంటే ఏ రకంగా సాయి గొప్ప అని అడుగుతున్నా. ఈ ప్రశ్న అడిగితే సాయిని అగౌరవపరిచినట్ట? ఒకవేళ అగౌరవపరిచానే అనుకుందాం కొన్ని సందర్భాల్లో, బహుశా అది నా అజ్ఞానం కావచ్చు, నాకు తెలియక కావచ్చు. నన్ను కళ్ళు తెరిపించండి, నాకు అర్థమయ్యేలాగా చెప్పండి, అది కదా చెయ్యాలి. సరే, ఈ రోజున మోహన్ భాగవత్ గారు ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అవన్నీ మాట్లాడిన తర్వాత మిగతా మాటలు మాట్లాడదాం. Shirdi Sai Baba was one of the group of santas at that time, contemporary, the Gajanan Maharaj of Shegaon and some 3-4. షిరిడి సాయిబాబా ఒక గ్రూప్ ఆఫ్ సంతుల్లో ఆయన కూడా ఒకడు, కాంటెంపరీ ఆఫ్ గజానన్ మహారాజ్ అని చెప్తున్నారు. ఓకే, సంత్ అంటే ఏంటి? సాధువు అని అర్థం. ఆ రోజుల్లో కేవలం సాధువులు హిందువులే ఉండేవాళ్ళ? సూఫీ సంతులు అనే పదం ఇప్పటికీ ప్రచారంలో ఉంది. అలాగే సాయి సచ్చరిత్రలో సాయిబాబాని ఒక ఔలియాగా స్పష్టంగా చెప్పారు. మరి ఔలియా అంటే ఎవరు? దర్గాలో ఉంటూ ప్రార్థనలు చేసేవాడిని ఔలియా అంటారు. మరి సాయిని ఔలియా అని స్పష్టంగా చెప్పారు. కేవలం సాధు జీవనం గడిపినంత మాత్రాన సాయిబాబాని హిందూ అని ఎందుకంటాను? హిందూ సన్యాసాన్ని నేనెట్లా ఒప్పుకుంటాను? మీకు తెలుసా, ఈ దేశంలో మొఘల్సో, తురకలో, లేకపోతే ఇంకొక రకమైన విదేశీ దురాక్రమణదారుడు కత్తి తీసుకొస్తే ఆ కత్తికి భయపడి మతం మారిన హిందువులు కేవలం 5 to 10% మాత్రమే. ఈ రోజున్న ముస్లింల్లో అత్యధికులు కేవలం ఈ సూఫీ సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యి ఈ సూఫీ సంతులు చెప్పిన అప్పాబావా కబుర్లు నమ్మి మోసపోయి మతం మారిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏ విధంగా అయితే పదునైన కోరల్ని దాచిపెట్టే మృదువైన పెదవులు ముందుంటాయో అలాంటి ఇస్లాం కాఠిన్యాన్ని దాచిపెట్టే మెత్తటి ముసుగులు ఈ సూఫీలను నేను నమ్ముతున్నా. అలాంటి సూఫీల్లో ఒకడే ఈ సాయిబాబా. ఇది నా ప్రశ్న. ఇది కూడా తప్పే అయ్యుంటే గనక ఖచ్చితంగా దీని మీద కూడా నాకు స్పష్టత ఇవ్వచ్చు, నన్ను తిరిగి సరైన దారిలో పెట్టవచ్చు. కానీ కేసులు పెట్టేసి, బెదిరించేసి, భయపెట్టేసి నన్నేదో ఆపేద్దాం అనుకుంటే అది వర్కౌట్ అవదమ్మా. ఇవన్నీ రోజుకి మీ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. మీరు లలిత్ కుమార్కి సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు అన్న వ్యవహారాన్ని రుజువు చేస్తా ఉన్నాయి. Who brought out the spiritual awakening among the common people, took Vedas to them. Shirdi Sai Baba started Ram Navami and Vijayadashmi in Shirdi. నిజంగా ఇది చాలా బాధాకరమైన స్టేట్మెంట్. అంటే షిరిడి సాయిబాబా కంటే ముందు మహారాష్ట్రలో అసలు రామ్నవమి లేకపోతే విజయదశమి జరుపుకోలేదా? మహారాష్ట్రలో నినాదమే శివాజీ మహారాజ్ తర్వాత జై భవానీ వీర్ శివాజీ. మరి ఆ భవానీ మాత పండగైన విజయదశమి పండగని వాళ్ళు జరుపుకోవట్లేదా? షిరిడి సాయిబాబా రాకముందు అసలు మన బతుకులకి పండగలే తెలీదా? సరే, మన పక్కన పెట్టేయండి, వీర మరాఠాలు వాళ్ళు హిందుత్వం కోసం ప్రాణం ఇచ్చారు. ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా స్థాపించడం కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టారు. ఒక్క మరాఠా రాష్ట్రం దక్షిణాపథం మొత్తం కూడా విదేశీ దురాక్రమణలకి లేకపోతే మత మార్పిళ్ళకి గురి కాకుండా ఒక అడ్డుగోడలా నిలబడింది. అలాంటి చోట షిరిడి అనే ఒక కుగ్రామంలో సాయిబాబా వచ్చే వరకు అసలు విజయదశమి, రామనవమి పండగే లేదు అని చెప్పేసి మీలాంటి పెద్దలు మాట్లాడటం నిజంగా నాకు మనసుకి చాలా బాధ కలిగించింది. బహుశా ఒకవేళ మీరు చెప్పింది నిజమయ్యి ఉంటే గనక సాయిబాబా లాంటి వాళ్ళ వల్లోకి వీళ్ళు అంత తొందరగా షిరిడి ప్రజలు ఎందుకు పడిపోయారు అంటే బహుశా అలాంటి పండగలకి దూరం అవటం వల్లనే, సనాతన ధర్మం అంటే ఏంటో వాళ్ళు నిజంగా తెలుసుకోకపోవటం వల్లే బహుశా వాళ్ళకి ఈ గతి దాపురించి ఉండొచ్చు. కానీ నేను ఒక్క విషయం మాత్రం గర్వంగా చెప్తా, మరాఠాలు వాళ్ళకి మనం ధర్మం గురించి చెప్తే నేర్చుకునేంత స్థితిలో ఉన్నారని నేనైతే అనుకోను. ఇప్పుడు కాదు, అప్పుడు. నిజంగా ఈ రోజు కనుక శివాజీ మహారాజు, శంభాజీ మహారాజు ఎవరైతే 1680 సంవత్సరంలో 1689 సంవత్సరంలో అక్కడ సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం, హిందూ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తమ ప్రాణాలను బలిగా పెట్టారో ఆ శివాజీ, శంభాజీ మహారాజుల ఆత్మలు ఈరోజు ఖచ్చితంగా ఘోషిస్తూ ఉంటాయి, ఇలాంటి వాళ్ళ కోసమా మా ప్రాణాలు పణంగా పెట్టింది. ఇలా మాయమాటలకిను భౌతిక అవసరాల కోసం లొంగిపోయి మతం మారేవాడి కోసమా మా ప్రాణాలు పణంగా పెట్టింది, మా దేహాన్ని తృణప్రాయంగా ఈ దేశం కోసం సమర్పించింది అని ఖచ్చితంగా ఘోషిస్తారు. It is still going on. No Muslim who is religiously a little trained follows Shirdi Sai Baba. Shirdi Sai Baba
is worshipped by only Hindus, and there is no split. His vichar, his upadeshas, they are all Sanatana Dharma, nothing else. స్టేట్మెంట్ టు స్టేట్మెంట్ కౌంటర్ ఇస్తున్నానంటే మళ్ళీ చెప్తున్నా, పెద్దలను ఆక్షేపించాలని కాదు, బహుశా వారు మాట్లాడిన వ్యాఖ్యలు మరొకసారి పునరాలోచన చేసుకుంటారన్న ఒక ఆశ, లేదంటే పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ప్రతిదీ మనం ఆచరించదగిందే అనుకుని ఎవరైతే వారి బాటలో వెళ్తారో అలాంటి వాళ్ళు ఒక్కసారి లలిత్ కుమార్ చెప్పే వ్యాఖ్యల్ని ఆలోచిస్తారన్న ఒక ఆశ, అంతే. పైగా మోహన్ జీ చెప్తూ ఉన్నారు, షిరిడి సాయిబాబాని హిందువులే తప్ప ఏ ముస్లిము ఆరాధించడు, అలాగే షిరిడి సాయి బోధనలన్నీ కూడా వేదాంతము ఉపనిషత్తుల ఆధారంగానే చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. సరే, ఒక్కసారి సాయి సచ్చరిత్ర బహుశా చదివి ఉంటే ఆయన ఉపనిషత్తుల్లోని కొన్ని మాటలతో సరిపోయే వ్యాఖ్యల్ని చేసినట్లుగా మనకు కనిపించిన స్థూలంగా ఆయన కల్మాని కూడా ఎంకరేజ్ చేశారు. ఏదైతే సనాతన ధర్మం చెప్తున్న అద్వైత సిద్ధాంతానికి సంపూర్ణ వ్యతిరేకంగా ఉంటుందో ఆ కల్మాని కూడా ప్రచారం చేపించారు. అంతేకాదు ఆ కల్మాని వింటూ తన్మయత్వంతో ఆనందించాడు. అలాగే అల్లాహ్ మాలిక్ అనే శబ్దాన్ని కూడా తను వాడుతూనే ఉన్నారు. ఇక హిందువులే సాయిని ఎక్కువగా పూజిస్తున్నారు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనకు కనిపిస్తున్న దర్గాలకు వెళ్ళి చెద్దర్లు కప్పేది, అక్కడికి వెళ్ళి బూడిదలు తీసుకునేది, తాళ్లు కట్టించుకునేది కూడా అత్యధిక మంది హిందువులే అక్కడ ఆరాధిస్తున్నారు. కాబట్టి ఆ దర్గాలకు వెళ్ళిపోయి మరి ఆ దర్గాల్ని కూడా హిందూ క్షేత్రాలను ఒప్పుకుంటామా? ఒప్పుకోలేం కదా. There is no split. I think if there is shraddha about something, we should not create unnecessary contrast. Because being different in worship doesn't create any split, any rift in Hindus at least. Because Hindus say, Jaki rahe bhavana jaisi prabhu muraktin dekhe. How can they be split on these lines? If they have forgotten Hindutva, they can be split on these lines. ఒకవేళ వాళ్ళు హిందుత్వాన్ని మర్చిపోయి ఉంటే అప్పుడు వాళ్ళ చర్యల్ని ఖండించవచ్చు అంటున్నారు. మర్చిపోయారు సార్, మర్చిపోయారు. ఈ రోజున వ్యాస పూర్ణిమ, మనం గురు పౌర్ణమి అంటాం. ఆ గురు పౌర్ణమి రోజు ఏ వ్యాసుడినైతే ఆరాధించాలో, ఏ గురువునైతే గౌరవించాలో ఆ గురువు యొక్క అర్థాన్ని మానేసి గురు పౌర్ణమి అంటే అది సాయిబాబాకి సంబంధించిన పండుగగా మార్చేశారు. అలాగే గురువారము ఏ రకంగానూ సాయిబాబాకి సంబంధం లేకపోయినా ఆ వారాన్ని సాయిబాబా కోసం డెడికేట్ చేసేసారు హిందువులు. అలాగే ఏ సెక్యులరిజం, ఏ కుహనా సెక్యులరిజం అయితే ఈరోజు సనాతన ధర్మానికి పెను శాపంగా మారిందో ఆ సెక్యులరిజంని ఈ రోజు కూడా భుజాన మోస్తున్నది ఇలాంటి భక్తులే. ఇలా అన్ని మతాలని సమానమే, ఈ మతం ఏదైనా సరే మంచినే చెప్తుంది, అల్లా అంటే కేవలం ముస్లిం దేవుడి పేరు కాదు, అది కేవలం భాష మాత్రమే, శివుడైనా అల్లా అయినా విష్ణుమూర్తి అయినా యెహోవా అయినా అంతా ఒకటే అని మాట్లాడే కాడికి వచ్చేసారు వీళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే మీరు చెప్తున్నట్టు ఇలా సర్వమత సమ్మేళనంగా మాట్లాడుతున్న మేళమంతా హిందువులే సార్. ఏ ముస్లిము కూడా సాయి చెప్తున్న ఈ సర్వమత సమానత్వాన్ని ఒప్పుకోవట్లా. కానీ హిందువులు మాత్రం వాళ్ళు మేము ఒకటే అంటున్నారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, పొలిటికల్ జిహాద్, సెక్స్ జిహాద్, రేప్ జిహాద్, ఎడ్యుకేషన్ జిహాద్, ఎంప్లాయ్మెంట్ జిహాద్, ఫుడ్ జిహాద్. మీకు నేను కొత్తగా చెప్పేదే ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటి? మనలో ఉంటున్న ఆ 1% లేదా 0.01% అనే సెక్యులర్ జబ్బు ఏదైతే ఉందో ఆ జబ్బు ఇస్తున్న అవకాశం వల్లే ఇన్ని మాఫియాలు రెచ్చిపోతూ ఉన్నాయి. So that split is not brought about of Shirdi Sai Baba, if it is there. It is not there. But if at all some sort of this shift is there, rift is there, it is due to lack of knowledge of Dharma in Hindus. ఈ మాట అన్నిటికంటే అభ్యంతరకరంగా ఉంది. హిందువుల్లో ధర్మం పట్ల అవగాహన లేక ఇలాంటి విభజన తెస్తున్నారు అని మాట్లాడారు. అంటే ఈరోజు మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నామంటే ధర్మం గురించి ఏమాత్రం అవగాహన లేకేనా సార్? మేము ఓన్లీ ధర్మం కోసం కట్టుబడ్డాం కాబట్టే ఈ మాటలు మాట్లాడుతున్నాం సార్. ఓన్లీ ధర్మం కోసం కట్టుబడి ఈ మాటలు మాట్లాడుతున్నాం. మీరు పెద్దలు, మీకు పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటాయి, దేశం ధర్మం విషయంలో పెద్ద పెద్ద వ్యూహాలు ఉంటాయి కాబట్టి మీరు పెద్ద పెద్ద స్థాయిలో ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నినాదం కూడా ఒకటి స్పష్టంగా చెప్తూ ఉంటారు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని చెప్పేసి. నిజంగా చాలా గొప్ప నినాదం. కానీ నాలాంటి వాడికి, సామాన్యుడికి, ఒక సగటు హిందుత్వవాదికి ఆ కన్ఫ్యూజన్ నాకు లేదు సార్. ఎందుకంటే నాకు 3 ప్రయారిటీలు: ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్. దీని తప్ప నాకు ఇంకో ధ్యాస లేదు, ఇంకో ఉద్దేశం లేదు. ఈరోజు చాలామంది అనుకోవచ్చు, చాలామంది కాదు, గతంలో మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ దేశంలో ఉంటున్న ప్రతి వాడు హిందువే, వాడు ముస్లిం అయినా క్రైస్తవుడైనా అని చెప్పేసి. నేను ఒప్పుకోవట్లేదు సార్. ఎవడైతే సనాతన ధర్మాన్ని, వేదాన్ని అంగీకరిస్తాడో వాడు మాత్రమే నా దృష్టిలో హిందువు. మీరంటున్న స్టేట్మెంట్కి కనుక నేను ఒప్పుకుంటే ఒక చిన్న పెట్ట కథ చెప్తాను సార్. ఒక పులి ఈరోజు ఒక మేకను తినేస్తుంది. అరే మేకను తినేస్తే ఏమైపోయిందయ్యా, ఆ మేక కూడా పులి కడుపులోకి వెళ్ళి ఆహారంగా మారిపోతుంది, అది కూడా పుల్లాగే మారిపోతుంది అని కొంతమంది మెట్ట వేదాంతాలు చెప్పారు గతంలో. నేను అడుగుతున్నా, ఆ పులి మేకను తిన్న తర్వాత మేక పులిగా మారలా, కానీ ఆ పులి మరింత బలవటానికి, మరొక రోజు జీవించి మరో మేకను మేసేదాకా అది సస్టైన్ అవ్వటానికి
ఈ మేకే కారణం అవుతుంది. అలా రోజుకొక మేకను తినుకుంటూ వెళ్తుంటే ఒక్క మేక కూడా పులిలాగా తిరగబడి పులిని లేకుండా చేయట్లా. కానీ పులి ప్రతిరోజు ఒక మేకను తినుకుంటూ మేకల మంద మొత్తాన్ని ఖాళీ చేస్తుంది. అలాగే ఈ మత మార్పిడి మాఫియాలు కూడా ప్రతిరోజు ఒక్కొక్క హిందువుని మతం మార్చుకుంటూ వెళ్తూనే ఉన్నాయి. కానీ మతం మారి అటు వెళ్ళిన వాడు గంపగొత్తగా ఒకేసారి అనేక మందిని నేను రక్షిస్తానని చెప్పేసి వాడు పులిగా మారి ఎంతమందిని తిరిగి మేకల వైపుకి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఒక్కసారి పులి కడుపులోకి వెళ్ళిన మేక తన జీవితాన్ని తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే పరాయి మతాల పంచన చేరుతున్న హిందువులు కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. ఇదే మాట స్వామి వివేకానంద చెప్పారు. ఒకడు హిందుత్వాన్ని విడిచిపెట్టి పరాయి మతాల్లోకి వెళుతున్నాడు అంటే మన సంఖ్య ఒకడు తగ్గినట్టు మాత్రమే కాదు, మనకు ఒక శత్రువు పెరిగినట్లు కూడా అని చెప్పేసి. అలాంటి శత్రువులందరినీ కూడా వాళ్ళు హిందువులే వీళ్ళు హిందువులే కేవలం భౌగోళికంగా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి అంటే ఒప్పుకోం సార్. ఇలాంటి సత్యాలు చెప్పేటప్పుడు కొన్నిసార్లు విభేదించాల్సి వస్తే ఖచ్చితంగా విభేదిస్తాను. ఆ విషయాన్ని విడమర్చి అర్థమయ్యేలాగా చెప్తాను. వినటానికి కష్టంగా ఉంది కాబట్టో నమ్మటానికి కష్టంగా ఉంది కాబట్టో నిజాలు చెప్పడం మానేయటం ఎలా కుదురుతుందండి? అలా అని చెప్పేసి మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ని తప్పని నేను అనట్లా. మీ అవసరాలు మీకు ఉన్నాయి బహుశా, ఎందుకంటే మీరు ఒక పెద్ద వ్యవస్థను నడిపిస్తున్నారు, అలాగే ఒక రాజకీయ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నారు కాబట్టి ఆ రాజకీయ పార్టీ యొక్క అస్తిత్వాన్ని వాళ్ళ అధికారం యొక్క కొనసాగింపుని మీరు చూడాలి. కానీ నాకు ఎటువంటి ప్రాధాన్యతలు లేవు, ఎటువంటి అవసరాలు లేవు. నిజంగా నాకు కూడా నా మాటల వెనక ఏదన్నా రాజకీయాలు లేకపోతే రాజకీయ ఉద్దేశాలు ఉంటే అందరినీ మంచి చేసుకునేలాగానే వెళ్తా. కానీ ఈరోజు నేను ఎంతమందికి శత్రువుని అవుతున్నాను చూడండి. క్రైస్తవులకి, ముస్లింలకి, నాస్తికులకి, కమ్యూనిస్టులకి, ఇక సాటి హిందువులకి కూడా. ఎందుకంటే బ్రహ్మకుమారి గురించి చెప్తే ఒకడికి నొప్పి, బాబా రాంపాల్ గురించి చెప్తే ఇంకొకడికి నొప్పి, రైత సిద్ధాంత భగవద్గీత గురించి చెప్తే ఇంకొకడికి నొప్పి, బాబా గురించి చెప్తే ఇంకొకడికి నొప్పి. కానీ నేను ఇలా ఎవడో ఒకటి రాసుకొచ్చిన ప్రతి పుస్తకాన్ని పట్టుకుని ఆ పుస్తకాన్ని నా మస్తకంలోకి ఎక్కించుకుని ఆ మతాల్లోకి మారిపోయే రకం కాదు సార్. నాకు వేద ప్రమాణము, వేదాన్ని గౌరవిస్తాను, వేదాన్ని అంగీకరిస్తాను, వేదాన్ని ఆచరించే వాళ్ళు అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మార్గాల్లోనే నేను నడుచుకుంటాను. అందుకే మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ సాయిబాబా మార్గం గనక వేద ప్రతిపాదితమైతే, వేదంలో చెప్పబడ్డ పరమ పురుషుడు సాయే అయితే నాకు ఆధారాలతో నిరూపించి నన్ను కూడా ఆ మార్గం వైపు నడిపించండి. నన్ను శత్రువుగా చూడటం మానేయండి. అలాగే మోహన్ భాగవత్ గారు ఈ కౌంటర్ ఇచ్చారు కాబట్టి నువ్వు అన్ని మూసు కూర్చోవాలి ఇంకా అని చెప్పి మాట్లాడుతున్నారు. మోహన్ భాగవత్ గారు నాకు కౌంటర్ ఇవ్వాల. మోహన్ భాగవత్ గారు లేకపోతే మిగతా ప్రవచనకర్తలు ఎవరన్నా నాకు కౌంటర్ ఇవ్వమని నేను ఎప్పుడు అడగల. అడిగిందల్లా ఒకటే, వేద ప్రామాణికంగా సాయిబాబానే పరమ పురుషుడు పరమాత్ముడు అని నాకు నిరూపించండి అని అడిగా. అలా నిరూపిస్తే ఖచ్చితంగా నేను నోరు మూసేస్తా. పోనీ మోహన్ భాగవత్జీ ఒకళ్ళు నాకే కౌంటర్ ఇచ్చారు అనుకున్నా కూడా, లేదు నాలాంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చారు అనుకున్నా కూడా ఇదే మొదటిసారి కాదుగా. గతంలో కూడా బండి సంజయ్ అన్నగారు ఒక మాట అన్నారు, ప్రతి మసీదుని తవ్వుదాం, శవం వస్తే మీది శివం వస్తే మాది అని చెప్పేసి అన్నారు. ఆ మాటలకే ఇచ్చారో లేకపోతే యథాలాపంగా ఇచ్చారో ఒక కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. हर मस्जिद में शिवलिंग क्यों देखना कि एक राम जन्मभूमि का आंदोलन था जिसमें हम अपने प्रकृति के विरुद्ध किसी ऐतिहासिक कारण से उस समय की परिस्थिति में सम्मिलित हुए, हमने उस काम को पूरा किया. अब हमको कोई आंदोलन वगैरह करना नहीं है. प्रतीकात्मक कुछ हमारी विशेष श्रद्धा थी, ऐसे स्थानों के बारे में हमने कहा, लेकिन रोज एक मामला निकालना ना, या ये भी नहीं करना चाहिए. हमको झगड़ा क्यों बढ़ाना है? परंतु हर मस्जिद में शिवलिंग क्यों देखना? तो भाई वो भी एक पूजा है, ठीक है, बाहर से आई है, लेकिन जिन्होंने अपनाई है वो मुसलमान, वो बाहर से संबंध नहीं रखते, ये उनको भी समझना चाहिए. చూసారు కదా, గతంలో మోహన్ భాగవత్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు. మేము రామ మందిరం అంటే దానికి ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉంది కాబట్టి బాబ్రీ మసీదుని కూల్చి అక్కడ రామ మందిరం నిర్మాణానికి ప్రయత్నం చేశాం. అలానే ప్రతి మసీదుని శివలింగం కోసం తవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పన్నారు. సార్, ప్రతి మసీదుని శివలింగం కోసం తవ్వాల్సిన అవసరం ఉందని మేము అనట్లేదు సార్. కానీ మన ఆలయాలను ఎవరైతే దురాక్రమణ చేసి అక్కడ మసీదులు కట్టారో అలాంటి వాటన్నిటిని ఖచ్చితంగా తొలగించి మన ఆలయాలను తిరిగి పునరుద్ధరణ చేసుకోవాలనేది మా తాపత్రయం సార్, మా సంకల్పం. బహుశా ఆ రోజు మీరు కరసేవ చేయించినంత శక్తి మాకు లేకపోవచ్చు, కానీ ఈరోజు అలంపూర్ లాంటి క్షేత్రంలో కావచ్చు, లేకపోతే వేములవాడ లాంటి క్షేత్రంలో కావచ్చు, ఎవరైతే మన శివలింగాల్ని మన ఆలయాల్ని అపవిత్రం చేసి అక్కడే శిక్షకు గురై అక్కడే సమాధులు చేయబడి ఇప్పుడు మన హిందువుల చేత ఆరాధించబడుతున్నారో అలాంటి ఆరాధనలకి ఖచ్చితంగా హిందువులు వెళ్లకుండా చేయగలిగే సామర్థ్యం మాకుంది. దాన్ని వీడియోల ద్వారా లేకపోతే అక్కడికి వెళ్ళటం ద్వారా అవగాహన కల్పిస్తూ చేస్తూ ఉన్నాం. బహుశా రేపు మాకంటే శక్తివంతులు ఎవరన్నా వస్తే, అంటే మీ అంత శక్తివంతులు ఎవరన్నా వస్తే మేబీ అక్కడ కూడా కరసేవ జరగొచ్చేమో. అక్కడ ఎందుకు జరగకూడదో చెప్పండి. ఎందుకంటే నిజంగా మీరన్నట్టు అక్కడ ముస్లింలు మనవాళ్లే మంచి వాళ్లే అయ్యుంటే గనక వాళ్ళు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ముస్లింకి మసీదు అంటే కేవలం ప్రార్థనా మందిరం మాత్రమే, ఒక కట్టడం మాత్రమే.
కానీ హిందువుకి ఆలయం అంటే అక్కడ భగవంతుడు వెలిశాడని, స్వయంగా వెలిశాడని మేము నమ్ముతాం, మనం నమ్ముతాం. అలాగే ఆలయాన్ని నిర్మించిన తర్వాత అక్కడ విగ్రహానికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తాము. అంటే భగవంతుడు స్వయంగా ఆ విగ్రహంలో తిష్టమై ఉన్నాడని మనం నమ్ముతాం. మనకది కేవలం కట్టడం కాదు సార్, అది భగవంతుడి ఆవాసం. అందుకే మనం దాన్ని దేవాలయం అని అంటాం. మరి మన నమ్మకాన్ని గౌరవిస్తూ, ఇది మన వాళ్ళే, మన డిఎన్ఏ వాళ్ళే కాబట్టి మన విశ్వాసాలని గౌరవిస్తూ, మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే పూజల కోసం మా వాళ్ళు పూర్వీకులు ఎవరైతే తెలియక దురాక్రమణ చేసి ఇక్కడ మసీదులు కట్టారో వాటన్నిటిని మీకోసం త్యాగం చేస్తున్నాం అని ఇచ్చేయమనండి సార్. వాళ్ళంతా త్యాగదంలో మహాత్ములు, గొప్పవాళ్ళు అయిపోతారు. అంతేగాని మిగతా వాటిని ఎక్కడా లాక్కోవటానికి వీల్లేదు, రామ మందిరం ఒకటి తీసుకుంటే చాలు అంటే కుదరదు సార్. ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక 50 ఇళ్ళు కబ్జా చేశాడు ఒక ఊర్లో వరుస పెట్టి. అందులో మొట్టమొదటి ఇల్లు వాడు ఏదైతే కబ్జా చేశాడో వాడితో ఫైట్ చేసి పోరాడి వాడి మీద ఎదురు తిరిగి మొత్తానికి ఆ ఇంటిని తిరిగి స్వాధీనం చేసేసుకున్న తర్వాత ఎవరు, ఈ 50 మంది కలిపి సపోర్ట్ చేసి ఈ మొదటి వ్యక్తికి ఆ ఇల్లు ఇప్పించారు. ఆ తర్వాత మొదటి వ్యక్తి ఏమనాలి, అరే పదండి మిగతా ఇళ్లను కూడా విముక్తి చేద్దామనాలి. అంతేగాని సరే మొట్టమొదటి ఏదైతే మొదలెట్టాడో దాన్ని లాగేసుకున్నాం కదా, మిగతా మనం వదిలేద్దాం, ఇక్కడ వానాన్ని వాడు పోతాడు, వాడు కూడా మనూరోడే కదా అని అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది సార్. సో దయచేసి అలాంటి బాధాకరమైన పరిస్థితుల్లోకి హిందువులకి నెట్టొద్దని, హిందువులకి స్పష్టత కలిగించే మార్గంలోకి ఉంచమని చెప్పేసి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే మీకు బోల్డని ఒత్తిళ్ళు ఉంటాయి, బోల్డని ప్రెషర్స్ ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవకులోనే ముస్లిం రాష్ట్రీయ మంచ్ అనే ఒక వేదిక కూడా ఏర్పాటు చేసి అనేక మంది ముస్లింలను కూడా ఆ సంస్థలో భాగస్వాములను చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ నొప్పించక తానొవ్వక తప్పించుకు వెళ్ళాలి. కాబట్టి కొన్ని మాటలు చెప్పాల్సిన పరిస్థితి మీకు వచ్చి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ మాటలు చెప్పారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ హిందువులు ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం ఖచ్చితంగా గ్రంథ ప్రమాణం ఉన్న వ్యాఖ్యల్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోండి. అటువంటి గ్రంథ ప్రమాణం ఉన్న వాటిల్ని మాత్రమే నమ్మండి. అలాంటి మార్గాలకి భిన్నంగా ఉండే ప్రతిదీ అవైదికమే అని తెలుసుకోండి. అటువంటి అవైదిక మార్గాల నుంచి ఖచ్చితంగా బయటకు రండి. అలాగే మిత్రులందరికీ ఎంతోమందికి, ఎందుకంటే నేను ఒక స్వయం సేవకుని అయితే ఇప్పుడు శాఖకు వెళ్ళట్లేదు, కానీ గతంలో ధర్మజాగరణ విభాగంలో నేను పనిచేయడం జరిగింది. నాకు ఎవరో పెద్దలు చెప్పారు, పెద్దలు చెప్పటం కాదు, నేను నమ్ముతున్నాను. వన్స్ ఏ స్వయం సేవక్ ఈజ్ ఆల్వేస్ ఏ స్వయం సేవక్. అటువంటి స్వయం సేవకులకి అధినేత అయిన పరమ పూజ్య శ్రీ సరసంఘ్ చాలక్ వారి వ్యాఖ్యలతోటి నేను విభేదిస్తున్నాను అంటే సత్యాన్ని చెప్పే బాధ్యత, సత్యాన్ని చెప్పే యోగ్యత, సత్యాన్ని చెప్పే అవకాశం నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను తప్ప ఇది సరసంఘ్ చాలక్ వారి పట్ల కావచ్చు, సంఘం పట్ల కావచ్చు ఏమాత్రం అవిధేయత కాదు, అమర్యాద కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సాయి భక్తులందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నా, నా మాటల్ని దయచేసి సరిచేసే ప్రయత్నం చేయండి ప్రమాణాలు చూపిస్తూ. లేదు నీతో డిబేటే చెయ్యము, అసలు నీకేమీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు, నీకు బాబా అంటే మర్యాద లేదు కాబట్టి ఏమీ చెప్పను అంటే నా ప్రశ్నల శర పరంపర ఇలాగే కొనసాగుతుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.